ప్రభువు పైకెళ్ళి ఏం చేస్తున్నారు ఇన్ని సంవత్సరాలు పైన చాలామందికి తెలీదు. ఆయన ఏం చేస్తున్నారు అంటే సింహాసనము ఎదుట మొదట వెళ్ళగానే సింహాసనం ఎదుట నిలబడ్డారు. వధింపబడిన గొర్రె పిల్లగా నిలబడి సింహాసనాసీనుడైన వాడి చేత నుండి గ్రంథాన్ని తీసుకున్నాడు. మొదట యోహాను గారు బాధపడ్డారు, ఈ గ్రంథాన్ని విప్పడానికి ఎవరూ లేరే అని బాధపడినప్పుడు పెద్దలు అంటారు, లేదు లేదు, భూలోకంలో ప్రతి వంశములో నుండి, ప్రతి జనములో నుండి, ఆయా భాషలో మాట్లాడు వారిలో నుండి దేవునికి రాజ్యంగా యాజకులుగా తన రక్తాన్నిచ్చి కొన్నటువంటి జయించిన మగ శిశువు, జయించిన యూదా గోత్రపు కొదమ సింహమైన యేసు ఆయన ఉన్నారు. ఆయన ఈ గ్రంథాన్ని విప్పుటకు యోగ్యుడు అని వాళ్ళు చెప్పినప్పుడు ప్రభు అక్కడ ప్రత్యక్షం అవ్వడం, ఆయన ఆ గ్రంథాన్ని తీసుకోవడం, ఆ గ్రంథాన్ని తీసుకొని దాన్ని విప్పడానికి ఆయన అధికారం పొందాడు. దేవునికి స్తోత్రం. ఆ గ్రంథాన్ని విప్పడానికి అధికారం పొందాడు. ఏముంది అసలు ఆ గ్రంథంలో అని మీరు గమనిస్తే అక్కడే రాయబడి ఉంటుంది, లోపలను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు వేయబడిన గ్రంథం అది.